లో పనిచేస్తున్నటువంటి ఏఈ నూకరాజు కుటుంబం బలవత్మరణం అయితే ఇప్పుడంతా కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆమె నూకరాజు గారి చెల్లి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మ, ఏం జరిగింది అసలు, ఎలా జరిగింది అంటున్నారు? ఏం జరిగిందన్నది మాకు తెలియదండి. వాళ్ళే వెళ్ళిపోయింది, పడిపోయారు. తర్వాత ఇంకా అలా అన్నయ్య గారు అవుతారండి. ఎంతమంది మీరు? మేము అన్నయ్య, తమ్ముడు, నేనునండి. పెద్ద అన్నయ్య గారు యాక్సిడెంట్లో పోయారండి. మేము ముగ్గురమండి. ఎక్కడ మీ స్వస్థలం? ఎక్కడమ్మా మీ నూకరాజు గారు మీరు అందరూ కూడా ఎక్కడ స్వస్థలం? మాది అమ్మగారిది కాకినాడ అండి, మా అత్తది ధవళేశ్వరం అండి. అంటే ఏం జరిగింది అంటున్నారు? బాబు ఒకరు బయటపడ్డారు. బాబు ఏం చెప్తున్నారండి అందులో? బాబు ఏం చెప్తున్నారంటే అండి, తనకి ఈత వచ్చు కాబట్టి నేను బయటపడ్డాను, వాళ్ళకి రాదు కాబట్టి మునిగిపోయారని చెప్తున్నారు. అది ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా లెటర్లో అనేక అంశాలు చెప్పడం జరిగింది. పూర్తిగా తెలియదు సార్. అంటే బాబు ఎలా ఉంది? బాబు కండిషన్ ఎలా ఉంది? బాగానే ఉన్నాడండి. చూపించారండి, పోలీసు వారు చూపించారు. ఇప్పుడు బాబు బాగానే ఉన్నాడు. షాదీకి వల్లనే అనేక అనుమానాలు ఉన్నాయని కూడా అవును సార్ అంటున్నారండి. మాకు ఆ విషయం మాకు బాబు చెప్పే వరకు మాకు తెలియదు సార్. ప్రస్తుతం అయితే ఈ జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు అయితే తెలియని పరిస్థితి. అలాగే జరిగిన ఘటనపై ఒక పక్కన పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ జరిగిన ఘటన మొత్తం అంతా కూడా ఎవరైతే బాబు బయటపడినటువంటి ఎవరైతే ఉన్నారో, అలాగే ఆ కార్తీక్ రెడ్డికి పూర్తి ఇంకా స్పృహలోకి వచ్చి కొన్ని విషయాలు అయితే తన ఎవరైతే తాతయ్య ఉన్నారో, అలాగే తాతయ్యకి అయితే పూర్తి వివరాలు తెలపడంతో భాస్కర్ రెడ్డి అయితే ప్రస్తుతం సర్పవరం పోలీసులను అయితే ఆశ్రయించారు. ప్రధానంగా ఈ ఘటనపై అలాగే తన చెల్లి, అలాగే తనకి సోదరుడు, అలాగే ముగ్గురు అయితే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో, అలాగే వాళ్ళ కాకినాడ స్వస్థలం నూకరాజుది. ఈ నేపథ్యంలోనే కాకినాడ సంబంధించిన ఎవరైతే తమ చెల్లి కూడా ఉన్నారు, చెల్లి కూడా మాట్లాడడం, చెల్లితో పాటు మరొక తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్ళతో అనేక విషయాలంటే పూర్తిగా అయితే ఎటువంటి విషయాలు కూడా ఈ విషయం సంబంధించిన ఏమి కూడా చెప్పలేదు. కానీ ఘటన జరిగింది, అందులో సాధికానికి సంబంధించిన ఇవన్నీ కూడా రాశారు. వంటిపై కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని కూడా ఆమె చెల్లి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. పక్కన అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే నూకరాజు యొక్క భౌతికాయం అయితే లభ్యమైంది. మిగిలిన ఇద్దరు మీనా, అలాగే ఇద్దరు సౌజన్యకు సంబంధించిన మొత్తం ముగ్గురికి సంబంధించినటువంటి భౌతికాయాలు అయితే పూర్తిగా ఒకరు నూకరాజు అయితే లభ్యమైంది. ఇద్దరికి సంబంధించి కూడా లభ్యం కావాల్సి ఉంది. పోలీసులు అయితే అన్వేషణ అయితే వాళ్ళ కోసం గాలింపు చర్యలు రాజమండ్రిలో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నీకున్న తాజా పరిస్థితి కెమెరాతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.